ఇక విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా దుర్గగుడి పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. జూలై మొదటి వారంలో లడ్డూపోటు అన్నదాన సత్రం ప్రారంభోత్సవంతో పాటు భక్తుల విశ్రాంతి కోసం షెడ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వనుంది. వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకొని రెండో ఘాట్ రోడ్డుకు ప్రతిపాదన చేయగా దర్శన వ్యవస్థలో మార్పులు, అమ్మవారి సన్నిధిలో సెల్ ఫోన్ల నిషేధం వంటి నిర్ణయాలు కూడా తీసుకుంది. ఆలయ ఆస్తుల పరిరక్షణ, కొండపై వైద్య సేవల విస్తరణ, పశుపత్రాలయం నిర్మాణం వంటి అంశాలపై కూడా పాలక మండలి చర్చించింది. అలాగే జూన్ 5 నుంచి ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద కృష్ణమ్మ హారతులు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో షీనానాయక్ తెలిపారు. ఇందాక మన మిత్రుడు అడిగినట్టు స్కానింగ్ పాయింట్ దగ్గర ఒక సిస్టమేటిక్గా ప్రొసీజర్ ప్రకారంగా చేయమంటున్నారు. అది దాదాపు నేను వచ్చిన రోజు నుంచి కూడా ఆలోచిస్తున్నాను. ఇక్కడ అన్ని పరిస్థితులు, ప్రోగ్రాంలు, ముఖ్యంగా మనకు శుక్రవారం, ఆదివారం ఈ క్రౌడ్ని బట్టి ఎలా చేస్తే బాగుంటుందనేది అది అధ్యయనం చేస్తున్నాము. అతి త్వరలో మనకు తిరుమల తిరుపతి దేవస్థానం మొదటి స్థానంలో ఉంటే ఈ యొక్క ప్రోటోకాల్ని సిస్టమేటిక్గా రావడానికి ద్వారకా తిరుమల మన మేజర్ టెంపుల్ అది మొదటి స్థానంలో కూడా ఉంది. కాబట్టి తిరుపతితో మనం పోల్చుకోకూడదు. ద్వారకా తిరుమల యొక్క మెథడ్ ఏదైతే ఉందో అది అతి త్వరలో మేము ప్రారంభిస్తున్నాము. దానికి అధ్యయనం చేస్తున్నాము. దానికి కావలసినటువంటి కౌంటర్లు ఏంటి, ముఖ్యంగా రాబో రోజుల్లో ఆ యొక్క కౌంటర్ ఏదైతే ఉందో మన స్కానింగ్ పాయింట్ దగ్గర అది తీస్తేనే అక్కడ మొత్తం కూడా సిస్టమేటిక్ వస్తుంది. అక్కడికి వచ్చారు అంటే ఖచ్చితంగా ఏదైనా టికెట్ ఉండాలా, లేదైతే ఎంప్లాయీ కానీ ఐడి కార్డుతో పాటు ఫ్రీ టికెట్ అయినా ఉండాలా. అది పూర్తిగా ప్రక్షాళన చేయడానికి దానికన్నా ముందు కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. అవన్నీ కూడా పూర్తి చేసుకొని అతి త్వరలో ఖచ్చితంగా చేస్తాం. మాకేంటంటే మరి కూలంకషంగా కావాలి కొన్ని విషయాలనే దాని మీద మా సభ్యులు అడగడం వల్ల కొంత డిలే అయింది. దాని నిమిత్తం ఏంటంటే అతి త్వరలో మేము అందరం ఆనందపడే విషయాలు ఏంటంటే జూలై ఫస్ట్ వీక్లో మన లడ్డూపోటు, అలాగే మన అన్నదాన సత్రం ఇవన్నీ కూడా ఓపెన్ చేయబోతున్నాం. ఆ రెండు పక్కాగా స్పీడ్ చేస్తున్నాం. అది 2 నెలల నుంచి ఎంబడబడుతున్నాం. కొంచెం ఇంజనీరింగ్ వర్క్ అది లేట్ అవుతుంది, కొంచెం ఎలివేషన్లు ఇవన్నీ కూడా. మరి భక్తులు మీరు చూస్తున్నారు ఎంతమంది వస్తున్నారు. మరి ఇదివరకు 1000 భక్తులు 10,000, 20,000, 30,000. మరి ఈ దేవాలయం ఇప్పుడు మరి ఫ్రైడే, సాటర్డే, సండే మీరు రెస్ట్ అవుతున్నారు, మీరు అంతా కూడా వస్తున్నారు. మరి 30,000, 40,000, 50,000 అంతా కూడా సిబ్బంది కానీ డ్రష్ బోర్డ్ నెంబర్లు కానీ లైన్ల దగ్గర నిలబడాల్సి వస్తుంది స్పీడ్ చేయటం కోసం. మరి అంతరాలయం అనేది మీకు తెలుసు, ఒక దసరా ఉత్సవాల్లోనే ఇదివరకు మీ అందరికీ మీ అనుభవం మూసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, ఫ్రైడే, సాటర్డే కంపల్సరీగా మూయాల్సి వస్తుంది. అంటే ఫ్యూచర్లో 1 lakh వస్తారు. మన సరైన ఫెసిలిటీస్ నెంబర్ 1గా కలిసికట్టుగా దేవాలయ సిబ్బంది కానీ ట్రస్ట్ బోర్డు అన్నీ చేస్తే 1 lakh పీపుల్ వస్తారనేది ఎస్టిమేట్ చేస్తున్నాం. వచ్చినా కూడా ఇబ్బందులు